ఈ మధ్య సోషల్ మీడియాలో బలూచిస్తాన్‌కు స్వాతంత్రం వచ్చిందని కొన్ని వీడియోస్ కానీ, కొన్ని పోస్టులు గానీ చాలా వైరల్ అవుతాయి. పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ విడిపోయి ఆగస్టు 11న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం. అయితే నిజంగానే బలూచిస్తాన్‌కు స్వాతంత్రం వచ్చిందా? పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 14. కానీ అదే పాకిస్తాన్లోని బలూచ్ జాతీయవాదులు మాత్రం ఆగస్టు 11నే బలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. ఇప్పుడు 2026లో కూడా ఈ విషయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే అసలు బలూచిస్తాన్కు స్వాతంత్రం వచ్చిందా అంటే లేదు. బలూచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్గానే ఉంది. 2026లో కొందరు బలూచ్ వేర్పాటువాదులు ప్రత్యేక రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ కోసం స్వాతంత్రాన్ని ప్రకటించుకోవాలని, అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఇది అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొత్త దేశంగా ఇంకా మారలేదు. మరి ఆగస్టు 11నే ఎందుకు వాళ్ళు స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు? దీని వెనుక దాదాపు 80 ఏళ్ల చరిత్ర ఉంది. అయితే 1947లో బ్రిటిష్ పాలన ముగిసే సమయానికి నేటి బలూచిస్తాన్ మొత్తం ఒకే దేశం కాదు. కలాత్, కరాన్, లాస్బెలా, మక్రాన్ వంటి ప్రాంతాలకు వేర్వేరు రాజకీయ పరిస్థితులు ఉండేవి. వీటిలో ముఖ్యమైనది కలాత్ ఖానేట్. దాని పాలకుడు మీర్ అహ్మద్ యార్ ఖాన్. బ్రిటిష్ వాళ్ళు భారత్ నుంచి వెళ్ళిపోతున్న సమయంలో కలాత్ తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సి వచ్చింది. 1947 ఆగస్టు 11న కలాత్ తన సార్వభౌమ హోదాను ప్రకటించుకుందనేది బలూచ్ జాతీయవాదుల ప్రధాన వాదన. అందుకే ఆగస్టు 11ను వారు తమ ఇండిపెండెన్స్ డేగా గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడే అసలు వివాదం మొదలవుతుంది. అసలు బలూచ్ పాకిస్తాన్లో ఎలా కలిసింది? పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కలాత్ భవిష్యత్తుపై చర్చలు జరిగాయి. కలాత్ పాలకుడు వెంటనే పాకిస్తాన్లో విలీనం కావడానికి అంగీకరించలేదని బలూచ్ జాతీయవాదులు చెప్తున్నారు. అదే సమయంలో కరాన్, లాస్బెలా, మక్రాన్ ప్రాంతాలు పాకిస్తాన్లో చేరడంతో కలాత్ రాజకీయంగా బలపడింది. చివరికి 1948 మార్చి 27న ఖాన్ ఆఫ్ కలాత్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ పాకిస్తాన్లో చేరేందుకు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అసెషన్పై సంతకం చేశారు. పాకిస్తాన్ దీన్ని చట్టబద్ధమైన అసెషన్గా చూస్తుంది. కానీ బలూచ్ జాతీయవాదులు మాత్రం ఇది స్వచ్ఛంద విలీనం కాదు, పాకిస్తాన్ ఒత్తిడితో జరిగిన విలీనమని వాదిస్తున్నారు. అందుకే వారి దృష్టిలో 1948 ఘటన ఒక ఆక్యుపేషన్గా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక క్లారిటీ కూడా చాలా ముఖ్యం. 1947లో నేటి బలూచిస్తాన్ మొత్తం ఒకే స్వతంత్ర దేశంగా ఉండేదని చెప్పడం సరైన వాదన కాదు. కలాత్ ఒక ప్రత్యేక సంస్థానం. మిగిలిన ప్రాంతాలకు వేర్వేరు రాజకీయ హోదాలు ఉండేవి. మరి ఆ తర్వాత ఏం జరిగి ఉండొచ్చు? కలాత్ పాకిస్తాన్లో చేరిన తర్వాత కూడా బలూచ్ ప్రాంతంలో అసంతృప్తి పూర్తిగా ముగియలేదు. 1948లోనే తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తర్వాత 1950, 1960, 1970లో కూడా పలు దశల్లో తిరుగుబాట్లు జరిగాయి. 2000 నుంచి మరోసారి సాయుధ వేర్పాటు ఉద్యమాలు తీవ్రతరమయ్యాయి. ఒకవైపు బలూచ్ జాతీయవాదులు రాజకీయ హక్కులు, వనరులపై వాటా, స్వతంత్ర ప్రతిపత్తి లేదా పూర్తిస్థాయి స్వాతంత్రం కోరుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సాయుధ వేర్పాటువాద ఉద్యమాలను దేశ భద్రతకు ముప్పుగా చూస్తుంది. అందుకే బలూచిస్తాన్లో సమస్య కేవలం 1947 నాటి చరిత్రతో ముగిసిపోలేదు. మరైతే బలూచిస్తాన్ ఎందుకంత ముఖ్యమైందని చెప్పుకోవచ్చు? బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద ప్రావిన్స్. ఇక్కడ గ్యాస్, ఖనిజాలు వంటి సహజ వనరులు చాలా ఉన్నాయి. అంతేకాదు అరేబియా సముద్ర తీరంలో ఉన్న గ్యాదర్ పోర్ట్ ఈ ప్రాంతానికి భారీ వ్యూహాత్మక ప్రాధాన్యం తీసుకొచ్చింది. చైనా, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అయిన సిపిఈస్లో గ్యాదర్ ఒక కీలక కేంద్రం. అందుకే బలూచిస్తాన్ సమస్యలో సహజ వనరులతో పాటు చైనా, పాకిస్తాన్ సముద్ర మార్గాలు, భద్రత వంటి అంశాలు కూడా దాగిన్నాయి. మరి 2026లో అసలు ఏం జరిగింది? మళ్ళీ ఆగస్టు 11కు వస్తే బలూచ్ జాతీయవాదులు ఈ రోజును మరోసారి స్వాతంత్ర దినంగా గుర్తు చేసుకుంటున్నారు. కొంతమంది వేర్పాటువాద నాయకులు రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశం కోసం అంతర్జాతీయ గుర్తింపు కావాలని పిలుపునిచ్చారు. అయితే ఇది బలూచిస్తాన్కు అధికారికంగా స్వాతంత్రం వచ్చినట్లు కాదు. ఐక్యరాజ్య సమితి గుర్తించిన కొత్త దేశము కాదు. పాకిస్తాన్ కూడా దీనిని అంగీకరించలేదు. బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా మారిపోయిందని చెప్పలేం. అయితే బలూచ్ వేర్పాటువాదులు స్వాతంత్రం కోసం తమ డిమాండ్ను మరింత బలంగా ముందుకు తెస్తున్నారు. మరి ఆగస్టు 11 ఎందుకు అంత ప్రత్యేకం? ఇదే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఆగస్టు 11 బలూచ్ జాతీయవాదుల దృష్టిలో కలాత్ సార్వభౌమత్వానికి గుర్తు. ఆగస్టు 14 పాకిస్తాన్ అధికారిక స్వాతంత్ర దినోత్సవం. మధ్యలో కేవలం 3 రోజులు. అందుకే ప్రతి సంవత్సరం ఈ 3 రోజుల వ్యవధిలో బలూచిస్తాన్ చరిత్ర మరోసారి రాజకీయంగా చర్చగా మారుతుంది. ఒకవైపు బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగం అనే పాకిస్తాన్ వాదన,
మరోవైపు మాకు ప్రత్యేక దేశం కావాలనే బలూచ్ వేర్పాటువాదుల డిమాండ్. అయితే ఫైనల్గా ఆగస్టు 11ను 2026లో బలూచిస్తాన్కు వచ్చిన కొత్త స్వాతంత్ర దేశంగా చూడడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఇది 1947లో కలాత్ ప్రకటించుకున్న సార్వభౌమత్వాన్ని బలూచ్ జాతీయవాదులు గుర్తు చేసుకునే రోజు మాత్రమే. 1948లో పాకిస్తాన్లో కలిసిన తర్వాత కూడా ఆ ప్రాంతంలో అసంతృప్తి, తిరుగుబాట్లు, వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగాయి. ఇప్పుడు 2026లో కూడా మరోసారి అలాగే జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే నినాదం వినిపిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు స్వతంత్ర దేశంగా అయితే మారలేదు. అందుకే పాకిస్తాన్కు ఆగస్టు 14 స్వాతంత్ర దినోత్సవం అయితే బలూచ్ జాతీయవాదులకు ఆగస్టు 11 కోల్పోయిన సార్వభౌమత్వానికి గుర్తు. ఒకే ప్రాంతం, రెండు వేరువేరు కథనాలు. దాదాపు 80 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక వివాదం. ఇదే బలూచిస్తాన్ ఆగస్టు 11 కథ.